అని పూరించడం శంకరావం అంటే ప్రతి మన గతంలో మహాభారత రామాయణంలో శంఖం పూరించి ఎంత మొదలు పెట్టేవారు. ఇప్పుడు శంఖాన్ని పూరిస్తుంది ఎవరు? హైందవులు. హైందవులు అంటే హిందువులమైన మనమందరమే, హైమవతి పుత్రుడమైన మన హిందువులమే. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు హిందువే. దీంట్లో కులం లేదు, మతం లేదు. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ ఏమంటారమ్మా? భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఉన్న వాళ్ళని ఏమంటాం? భారతీయులు. కరెక్టే కదా ఇది? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? భారతదేశంలో నివసిస్తూ పుట్టిన వాళ్ళందరూ భారతీయులే. హిందుస్థాన్ అనే ఈ దేశంలో నివసించే వారు పుట్టిన వాళ్ళందరూ హిందువులే. కరెక్టే కదా? భారతదేశంలో అందరూ భారతీయులు అవుతారు, హిందుస్థాన్ ఉన్న వాళ్ళందరూ హిందువులు. కేవలం ఆరాధన పద్ధతులు వేరు. ఇది మనం ఒకటి గుర్తించాలి. నేను ఈశ్వరుని పొందొచ్చు, ఒకరు వెంకటేశ్వరుని పొందొచ్చు, ఒకరు అయ్యప్పని పొందొచ్చు, ఒకరు అమ్మవారిని పొందొచ్చు, ఒకరు అల్లాని పొందొచ్చు, ఒకరు యేసుక్రీస్తుని పొందొచ్చు. కేవలం ఆరాధన పద్ధతులు తేడా. కానీ దేశం నా మాతృభూమి, నాకు తల్లితో సమానం. అందుకే ఎక్కడ పెట్టారు? భరతమాత. ఇక్కడ భరతమాత చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ భరతమాత ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. కానీ మనమందరం ఎక్కడ జీవిస్తున్నాం? అందుకే విశ్వ హిందూ పరిషత్ 1964లో సంస్థ ఏర్పడినప్పుడు ఒక 5 ప్రధాన లక్ష్యాలతో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది. ఆ 5 ప్రధాన లక్ష్యాలు స్థూలంగా చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఒకటి మాత, అంటే తల్లి. అంటే ఈ 5 మందిని 5 వివిధ భాగాలు కాపాడుకునే ఉద్దేశంతో ఏర్పడింది. ఒకటి మాత, భూమాత, గోమాత, మన పుణ్యస్థలాలు, దేవాలయాలు, మన దేవాలయాలు, తర్వాత మన పుణ్య గ్రంథాలు. మాతను ఎందుకు కాపాడతారు? తల్లి బాగుంటే తల్లి సంరక్షణలో కుటుంబం బాగుంటుందా లేదా? తల్లి కరెక్ట్ ఉందనుకోండి, పిల్లలు, భర్త సజావుగా మన పద్ధతితో జీవిస్తారా లేదా? ఒక గ్రామంలో ఒక కుటుంబం బాగుందంటే గ్రామం బాగుందంటే లేదా? గ్రామం బాగుందంటే జిల్లా బాగుందంటే, జిల్లా బాగుంటే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటే దేశం. అంటే ఒక ఇంట్లో ఒక తల్లి కరెక్ట్ ఉందంటే దేశం మొత్తం బాగుంటుంది. ఈ సూత్రాన్ని అంతా నమ్ముతారా? మళ్ళా ఎన్నికల వచ్చిన పెద్దలు దీన్ని అంగీకరిస్తారా? వాళ్ళు లేదా బయట ముందు కూర్చున్నారు, మసీదు ఎన్నిక దొరికినారు, మీరు ఒప్పుకోమంటారా? లేదు కదా. మన ఎవరైనా కానీ తల్లిని మొక్కాల్సిందే. మన హిందూ సంస్కృతి ఏం చెప్తారంటే కట్టుకున్న భార్య తప్ప ఏ స్త్రీ అయినా, పరాలి స్త్రీ అయినా మనకు తల్లితో సమానం, అక్కతో సమానం, తల్లితో సమానం అని మన హిందూ ధర్మంలో చెప్తారు. అదే విదేశీ ధర్మాలకి పోతే కన్న తల్లి, పుట్టిన చెల్లి తప్ప మిగతా వాళ్ళందరూ విలాస వస్తువులే, భోగ వస్తువులే అనుభవించదగిన వారే అనే విధంగా వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఆ విధానం ఆ విధంగా ఉంటుంది. మనకు వాళ్ళ తేడా తెలుసుకోండి. మనం అనవచ్చు అన్ని మతాలు సమానం అంటారు. సమానం ఎప్పుడైతాయి? ఈ పద్ధతులు ఇవన్నీ చెప్పుకోవడం సబ్జెక్ట్ దండి ఉంది. ఈ పద్ధతులన్నీ సమానంగా చూసినప్పుడు అందరూ సమానం అవుతారు. తల్లిని గౌరవిస్తాం అంటే పక్కింటి తల్లి మన తల్లి కదా. మనం ఎక్కడికో వేరే ఊరికి పోతాం, అమ్ములు వస్తాను, ఒక చిన్న పాపకు సాయం చేయాలి అంటే పాప మనది కదా, మన బిడ్డ కదా, వయసు పెద్ద అయితే మన తల్లి కదా, ఇంకా వయసు పెద్ద అయితే మన అవ్వ కదా. అంటే మన పుట్టిన కన్న తల్లి, మన చెల్లెలు మాత్రం మన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ మన వాళ్ళు కదా. ఆ భావన రావాలి అంటే ఆ భావన ఏర్పడింది ఎక్కడి నుంచి? హిందూ ధర్మంలో సనాతన జీవన విధానంలో అది ముఖ్యమైనది. అందుకే తల్లికి మొదటి స్థానం ఇచ్చారు. తల్లిని ఎవరితో పెడతారమ్మా? భర్తమాత. తల్లి భర్తమాతలు ఇట్లా కాకుండా మగవారి రూపంలో పెట్టచ్చు కదా. ఎందుకు మీ రూపం ఎందుకు ఇచ్చినారు? తల్లి భరిస్తుంది. మీరు క్షేత్రం, బీజం. మనం ఏదైనా పంట వేస్తాం, మన పంట ఇస్తుందా లేదా? అలాగే ప్రపంచంలో ఏదైనా ఇచ్చేది శక్తి ఉంది అంటే ప్రకృతిలో ఇద్దరికే. ఒకటి మాతకు, 2 భూమాతకు. ఇది కరెక్టే కదా? కాబట్టి తల్లిని మనము భర్తమాత అని ఈ విధంగా కొలుచుకుంటున్నాం. అలాగే మన దేవుల రూపం లేకపోతే ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ మన ప్రధాన దేవతలు అంటాం. కానీ వీరిని మించిన పోగా ఉన్నారు దేవత. ఎవరమ్మవారు? ఆదిశక్తి. ఎవరు? ఆదిశక్తి. మరి ఆదిశక్తి స్వరూపంగా మీరంతా స్వరూపులే కదా. మీకేం అనుమానం ఉందే? ఆయన కోసం, ప్రేరణ కోసం రకరకాల భక్తులన్నీ ప్రభావితం చేసేది ఎవరిని? తల్లిని. ఆ తల్లి వారు పుట్టి తిట్టి పంపించింది అనుకో, మగవాడు కూడా బయట ధైర్యం ఇంటికి వస్తాడు. తల్లి చిన్న చిన్నలా ప్రభావితమై
నేను రాముని కొలుచుకుంటే నాకేం జరగడం లే, నేను వెంకటేశ్వర కొలుచుకుంటే నాకేం జరగడం లేని బాధపడేది అనుకో సమస్య పెద్దది లేదు. కాబట్టి మత మార్పిడి ప్రధానంగా తల్లి కారణం కాబట్టి తల్లిని కాపాడుకుంటే దేశం బాగుంటుందని చెప్పారు. ఈ నిజం కరెక్టేనా తల్లి? రెండోది మాత, భూమాత. మనం గాలి పీల్చాలన్నా, నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా ఆధారమేమి? భూమి. భూమి లేదనుకోండి మనం లేవు. భూమి ఉంది, ప్రకృతి ఉంది. ప్రకృతి తర్వాత మనుషులు వచ్చినారా? మనుషుల తర్వాత ప్రకృతి వచ్చిందేమో. మనకు ప్రకృతి ముందు వచ్చింది. అందుకే మన హిందూ జీవన విధానంలో ప్రకృతిని గౌరవించు, ప్రకృతిని కాపాడు. నువ్వు ఒక మనిషిగా మనం ఇక్కడికి కేవలం గెస్టులమే. ఏమ్మా? గెస్టులము. ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులు అన్నిటినీ వాడుకొని వాటిని సంరక్షించి వాటిని నాశనం చేయకుండా మళ్ళీ మనం వెళ్ళిపోవడం అంతేనా? మనకనే ఉన్నా మనకడ హోటల్ పోతాం, ఒక రోజు 2 రోజులు హోటల్ దిగుతాం. వచ్చే రోజు అక్కడనే టేబుల్లు, గ్లాసులు అన్ని కొలుచుకుంటావా? భద్రంగా ఎటువంటి డ్యామేజ్ కాకుండా నీడ పెట్టేస్తామా లేదా? మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? మన ప్రకృతిని, మన తల్లిని, భూమిలో చుట్టుపట్టే ప్రకృతిని మనం నాశనం చేస్తున్నామా లేదా? మన బాధ్యత. ఈ భూమి మనది, ఈ ప్రకృతి మనది. దాంట్లో మనం నివసించడానికి వచ్చినాం. మన తాత్కాలిక గెస్ట్లో మాత్రమే. ఇది గతంలో వాళ్ళు మన క్షేమంగా ఎట్లా అప్పచెప్పినారు, మళ్ళీ రాబోయే తరం క్షేమంగా అప్పచెప్పాలి. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాలి, చెట్టును నిలబెట్టుకోవాలి. సహజ వనరులు కరెంట్ కానీ నీళ్ళు కానీ చూసుకోవడానికి ఏది వేస్ట్ చేయకూడదు. కాబట్టి భూమిని కాపాడగల. మన నివసించాలంటే భూమి ఉండాలి కదా. భూమి ఉంది, ఏమంత గౌరవించాల్సిన పని ఉంది? అర్థమాదనకుండా మామూలుగా భూమి అనిపించుకుంటే తప్పే ఉందమ్మా. కానీ గౌరవం. ఈ భూమి నుంచే మనం బతుకుతున్నాం కాబట్టి మనం ఉన్నా లేకపోయినా భూమి ఉంటుంది. భూమిని వచ్చినా మనం వచ్చినా కాబట్టి తల్లిని గౌరవించు. నువ్వు ఎక్కడైతే పుట్టావో నీ మాతృభూమి అంతకంటే గొప్పది. ఎందుకంటే తల్లి 9 నెలలు మనల్ని కని సరే పెంచి పెద్ద చేస్తుంది. కానీ చనిపోయేంత వరకు మన కట్టె కాలిన బూడిద ఎక్కడ కలుస్తుందమ్మా? ఈ భూమిని. కాబట్టి కన్న తల్లి ఎంత గొప్పనో కన్న తల్లి కంటే మాతృభూమి అంతకంటే గొప్పది. మరి మాతృభూమి కాపాడగానే లేదా? అందుకే విశ్వ హిందూ పరిషత్ 2వ విషయం మాతృభూమిని కాపాడుకొని పెట్టింది. 3వది గోమాత. ఇప్పుడంటే రకరకాల ఉన్నాయి. ఒక 50 ఏళ్ళ క్రితం తీసుకుంటే మనం అందరం వ్యవసాయ దేశమే కదా ఇది. ఒక 50 ఏళ్ళ క్రితం తీసుకుంటే వ్యవసాయ దేశమేనా? వ్యవసాయం చేయడం మనకేం కావాలి? పశు సంపద. పొలం దున్నాలంటే ఎద్దులు కావాలి, ఎద్దులు ఆవుల నుంచి వస్తాయి. పంటలు పెట్టాలంటే ఎరువు కావాలి, ఎరువు ఎక్కడ నుంచి వస్తుంది? ఆవులు వచ్చాయి. అంటే ఒక 100 ఏళ్ళ క్రితం ప్రపంచంలో ఆవు ఎద్దు లేదనుకోండి, మనం వ్యవసాయం చేసి తిండి తినేవాళ్ళమా? అంటే ఇన్నేళ్ళు మనుషులు బతికినారు అంటే వ్యవసాయం ప్రధానం. వ్యవసాయం నడిచే దగ్గర నుంచి గోమాత నుంచి. కాబట్టి గోమాతను కాపాడాలి. గోమాతను కాబట్టి ఇప్పుడు రకరకాల మనం రసాయన ఫుడ్ తిని రకరకాల 30 ఏళ్ళకే పక్షపాతం 30 ఏళ్ళు దాటేటప్పుడు వస్తున్నాం. కానీ సేంద్రియ విధానంలో గత 50 ఏళ్ళ క్రితం ఒక పెద్దలు చూసుకుంటే 100 ఏళ్ళు 110 120 ఏళ్ళు బతికిన లక్షణంగా ఉన్నారు కదా. మన కన్నముదరు కనపడుతుంటారు. వాళ్ళ మనకు తేడేమంటే మనం తీసుకునే ఆహారం, మనం పీల్చే గాలి. ఇది ప్రధానం. నీవు కలిసిందా కదమ్మా? గాలి కలుషితమవుతుంది, ప్రధానంగా ఆహారం కలుషితమవుతుంది. మనం మొత్తం రసాయనాలు తీసుకుంటున్నాం. కాబట్టి రాబోయే కాలంలో 50 ఏళ్ళకు 100 ఏళ్ళకు అందరూ క్యాన్సర్ రకరకాలు వచ్చి మళ్ళీ మనుషులు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ భూసంతతిని కాపాడుకొని దాని ద్వారా వచ్చే సేంద్రియ వ్యవసాయం చేసి మన ఇంట్లో మన పక్కన 4 చెట్లు 5 చెట్లు కూరగాయలు వేసుకొని తిన్న పక్కాల్సిందే. లేకపోతే మానవ జాతి నాశనం అయిపోతుంది. కాబట్టి భూములు కాపాడకాలని చెప్తాం. సింపుల్గా చెప్తాం. గో తీసుకుంటే ఇప్పుడు నిలబెట్టుకుంటారని. రాబోయే కాలానికి అసలు గో అనేది లేదనుకోండి. ప్రపంచంలో పంట లేదనుకోండి. మనం ఒక గో ఉందంటే ఆ ఇంటిలో ఆ పాల ద్వారా వచ్చే సొమ్ముతో పక్కన కూరగాయలు వేసుకుంటాము, బియ్యం కూడా తీసుకుంటే మన సంతం సరిపోతుంది లేదా? గతం అట్టి జరిగింది కాబట్టి చూపడి మళ్ళీ గోను కాపాడుక సేంద్రియ గోను కాపాడే ప్రధానం అంటే మనం దాన్ని ముక్కితే పుణ్యం వస్తుంది అని కాదు. అది ఉండడం వల్ల దాని సేంద్రియ వ్యవసాయ విజ్ఞానం చేస్తే మనం సంతోషంగా 100 ఏళ్ళు భగవంతుడు ఇచ్చిన ఆయుష్తో భూమి మీద పూర్తి చేసుకుని మళ్ళీ భగవంతుడి దగ్గర పోతాం. అల్పాయుష్తో పోయి ఏ తల్లి కట్టుకోవాలి గురి కాదు, ఏ తల్లి కట్ట తగ్గపెట్టబోతుంది. ప్రధానంగా గోమాతను 3వ అంశంగా పెట్టారు. 4వ అంశం దేవాలయం. తిరుపతి ఎప్పుడు కట్టించారమ్మా? కొన్ని వేల క్రితం. మనం ఉన్నాము చూసినాము. మనం సరే ఇంకొక 100 ఏళ్ళ తర్వాత తిరుపతి ఉంటుంది లేదా? ఉంటుంది. 100 ఏళ్ళు 500 1000 తర్వాత తిరుపతి ఉంటుంది. అంటే అంత పుణ్యస్థలం మనకు తిరుపతి లేదనుకో. సాక్షాత్తు భగవంతుడు వెంకటేశ్వర స్వామి భూమిని అవతరించినాడు. మనకెట్లా తెలుస్తుంది? తెలుసు కదా. మన ప్రపంచంలో పుట్టిన మతాల కంటే వయసు ఎక్కువ ఉన్న శ్రీశైల దేవస్థానం ఉంది మనకు. ఆ శ్రీశైలం అక్కడ లేదనుకోండి, మాకే తెలుస్తుంది మనకు. అంటే మన సంస్కృతికి సాంప్రదాయాలకు ఏదైనా మనకు బలమైన సాక్ష్యాలు, బలమైన చిరునామాలు ఉన్నాయంటే దేవాలయాలే. ఒప్పుకుంటారంటే ఇది మన దేవాలయాలు కాపాడుకునే బాధ్యత ఎవరిది? హిందువులమైన హిందూ దేశంలో ఉండి హిందూ దేవాలయాల బాధ్యత హిందువులదే.
దీని ఎవరైనా కాదనే అవకాశం ఎవరికైనా ఉందా? అక్కడ స్వామికి అవమానం జరిగినా, అక్కడ దేవస్థానికి అపవిత్రం జరిగినా, లడ్డూలు ఎవరిని కలుపుతున్నారు వచ్చినా, దేవాలయ భూములు ఆక్రమించిన, మన అంతర్వేదులు రథాలు తగలవన్నే, దేవుని అవమానించిన ఎవరు స్పందించాలి? మరి హిందువులు స్పందించాలి. హిందువులు మనమంతా హిందువులమేనా? ఇక్కడ హిందువులు అనే వాళ్ళు చేయలేదండి, డౌట్ లేదు కదా. కొందరు అనుకుంటారు అంటే మన ఇట్లా చెప్తున్నాను కాదు, జనరల్గా మనం కులంతో గుర్తింపు. నేను ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వం కూడా చెప్తుంది. మొన్న తెలంగాణలో ఇది కులగణన జరుగుతుంది, చూసినారా? ఎవరైనా చూసినారా? కులగణన అంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు గణన తినడానికి వచ్చింది. ఫస్ట్ టైం వస్తుంది ముస్లిం, దాంట్లో కులాలు ఏముండవు. రెండోది క్రిస్టియన్, దాంట్లో కులాలు ఏముండవు. మూడోది ఇంకా మొదలైంది రెడ్డి, కమ్మ, కాపులు, రకరకాలు వస్తాయి. అంటే ఒక హిందువులను విభజించడానికి మాత్రమే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారంట అని మనం గొప్పగా అనుకోవడం కాదు. ముస్లింలో కులాలు ఏమమ్మా? షియాలు, సున్నీలు, అహ్మదీలు, దాదాపు 67 కులాలు ఎన్ని ఉన్నాయి, కానీ ఏది బయటకు చెప్పారు. పోనీ క్రిస్టియన్ల కులాలు లేవా? పెద్దకోస్తు రకరకాలు ఉన్నాయి లేవా? కానీ ఎక్కడ బయట చెప్పారు. హిందువుల దగ్గర హిందువులకు కూడా కులాలని కాకుండా హిందువుల గణన చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? మన హిందువులను కులాల వేరుగా విభజించి వీళ్ళు మన హిందువులము కాదు అని నిత్యం మనం గుర్తు చేస్తూ మన హిందూ భావన కంపెనీకి చేస్తున్న ప్రయత్నమా కాదైంది. హిందువులు ఉంటే రాయొచ్చు కదా, హిందువులు రాసి ఎవరు ఉండలేదు. మనమంతా హిందువులము, హిందూ జీవనాన్ని బతుకుతున్నాము, మనంతా హిందువులు పెట్టొచ్చు కదా. ప్రభుత్వాలు చేస్తున్నా మనకు ఈ కనీస అవగాహన లేక వాళ్ళ దాంట్లో కొట్టుకొని పోతున్నాం. మనం వ్యతిరేకించాలా లేదా? ఆ 2 కులాలు ఉన్నగానే లేని ప్రయత్నంగా చూపించినప్పుడు హిందువులు ఎందుకు కులాలు పెడుతున్నారు? కులగణన ఎందుకు ఏం అవసరము? మేమంతా హిందువులం, బంధువులం, మేమంతా భర్తమాత గుర్తు బిడ్డలు, ఇక్కడే కలిసి జీవిస్తున్నాం, ఇక్కడే ఉంటాము. మాకు హిందువులు పెట్టండి స్పందన ఎక్కడి నుంచి రావాలి? హిందువుల నుంచి రావాలి. హిందువుల నుంచి రావడంతో ప్రభుత్వాలు వాళ్ళ ఆట సాగిస్తూనే ఉంటాయి. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి మనం. ఈ దేవుని కాపాడిన బాధ్యత హిందువులదే. ఆ బాధ్యతలో భాగంగానే హైందవ శంకరం ఏర్పడింది. సరే, మన ఊర్లో దేవులం ఉంది, సరే బయట దేవులను కాపాడుకోవాలి, కాశీని కాపాడుకుంటాం. మరి మన దేవులను కాపాడుకోవాలా లేదా? మన భారతదేశంలో అనుకోవచ్చు, మన జిల్లాలో అనుకోవచ్చు, మన గ్రామం అనుకోవచ్చు, హిందువులు ఎక్కువ శాతం కలిసే ప్రదేశాలు ఏంటి? గుడి. ఇంకా 100 అనుకుంటారా మాట? ఉదాహరణకు మన సమాజంలో గుడి లేదనుకోండి, లేదా ఊహించుకుందాం. అంటే మనకు దేవులం లేదు, దేవుల సంబంధించిన కార్యక్రమాలు లేవు, జాతరలు లేవు, ఊరేగింపులు ఏం లేవు. హిందువులు ఎక్కడ కలుస్తారు? చెక్కలేదు, అంతే కదా. అంటే హిందువులు కలవడానికి దేవాలయమే కేంద్రము, దేవాలయమే శక్తి కేంద్రం అని చెప్పి గతంలో పెద్దలు ఊహించి, ఇప్పుడున్న దేవాలయాలు కాదమ్మా, ఇప్పుడున్న దేవాలయం మనం పోయి స్థానం ఒప్పుకొని వస్తాం. ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ కింద తీసుకుంటే ఒక గుడే బడి, ఒక గుడే వైద్యశాల, ఒక గుడే గ్రంథాలయం, ఒక గుడే హోటలు, ఒక గుడే పండుగనికి వచ్చే ఆశ్రమం, ఒక గుడే వ్యాయామం చేసే స్థలము, ఒక గుడే పంచాయతీలు తెచ్చే స్థలము. గతంలో జరిగింది. మహారాజులు పెద్ద పెద్ద తిక్కోలేం కాదు, వాళ్ళ ఆస్తులు గుళ్ళకు రాసేనికి. ఈ గుడి బతుకుతే ఇప్పుడు ఏమో గుడి నుంచి పారాయణ నుంచి వచ్చింటాడు, ఆ ఊరు ఎవరు తెలుదు, ఎవరింటి పోవాలో తెలుదు. గుడి పోతే అన్నం పెడతారు. రాత్రి పడతారు, ఎక్కడికి పోవాలా? గుడికి పోవాలా. మనం సమస్య వచ్చింది. ఇప్పుడంటే హాస్పిటల్ సందుకు వచ్చినాయమ్మా. గతంలో ఎవరు ఉన్నారు? ఆ ఊళ్ళో ఒక వైద్యుడు లేక అయ్యో తెలిసి నా మాత్రలు ఆయుర్వేద మాత్రం వచ్చి పంపించేవారు. కాబట్టి గుడి ప్రాసెస్ తప్పుతుంది. కాబట్టి ఆ గుడిని మన వాళ్ళు 100,000 ఎకరాలు ఇచ్చి ఈ గుడి ద్వారా హిందూ సమాజం చైతన్యం అవుతుంది, హిందూ సమాజాన్ని కలిపి పెట్టే గుడి మాత్రమే గుర్తించి గుళ్ళ వ్యవస్థ ఏర్పాటు చేసినారు. మనం ఆ గుడి వ్యవస్థ మనం నిజంగా ఎందుకు ఏర్పాటు చేసినారో లేకుండా మన కేవలం మన తాత్కాలిక మన అవసరం కోసమో, లేకపోతే మన భయమో, లేకపోతే మన అవసరం తీరిన ముక్కరికి పోతున్నాం. కానీ మన శక్తి కేంద్రం తల్లి, మన ముక్కరికి పోకపోయినా వచ్చి నష్టం లేదు. కానీ ఆ గుడి భక్తి ఎంత ముఖ్యమో, ఆ గుడిని రక్షించే శక్తి ఎవరియాలి? మనమే. మన దేవుడిని ఒప్పుకుంటాం, ఈశ్వరుని ఒప్పుకుంటాం, రాముని ఒప్పుకుంటాం. కానీ రాముని కష్టం వచ్చి ఎవరు తీర్చాలి? మనమంతా తీరుస్తున్నామా? మన గుండెలు చేసుకొని చెప్పుకుంటే మన దేవుడిని సమర్పించడం నిజంగా హిందువులు స్పందించాల్సినంత స్పందిస్తున్నామా? మనం ఆలోచించాలి. ఇది ఒక తప్పైంది కదా తల్లి. మనం ప్రస్తుతం మనం కాపాడుతున్నామా? ఎక్కడో ఆ ఊరు నుండి మనం చూసుకుంటారు, ఎక్కడో లేదా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చూసుకుంటారులే, లేక అక్కడ పీఠాలను చూసుకుంటామని అనుకుంటున్నామా? నిజంగా ప్రతి హిందూ స్పందనలాగా మనం స్పందిస్తున్నామా? స్పందించకపోతే నష్టం ఎవరికి? సమస్య మనదే, పరిష్కారం మనం చూసుకోవాలి. రాబోయే కాలంలో హిందుత్వం బాగా నిలబడింది, హిందుత్వ పరంగా బాగా జరుగుతుంది.